రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామదాసు విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అమీనా బేగం విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జర్కోని మమత విజయం సాధించారు. ఇక మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కొల్తూరులో 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గిరిపల్లి రమేష్ విజయం సాధించారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జామ్ రవి విజయం సాధించారు. ఇదే మున్సిపాలిటీలో 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శశిరేఖ విజయం సాధించారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ 18వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చుంచుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నదీన్ విజయం సాధించారు. దెన్ మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాపిరెడ్డి విజయం సాధించారు. దెన్ 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. దెన్ అలియాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డులో కన్రెడ్డి మాలతి బీజేపీ ఇక్కడ విజయం సాధించినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది.